హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం. దాంపత్యవనం నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. చిన్నబాబుకి ఈ అలంకరణ మీద ధ్యాసే ఉండేది కాదు. అతనికి బిజిలీ ఎలా ఉన్నా ఇష్టమే. ఆ ఇష్టంలో ఒక రకమైన దయ ఉండేది. తనని మెప్పించాలని బిజిలీ చేసే ప్రయత్నాలు చూసి అతను చిరునవ్వుతో, నా కోసం నువ్వేమీ ఇబ్బంది పడనవసరం లేదు, నువ్వు ఎట్టా ఉంటే నీకు బాగుంటుందో అట్లాగే ఉండు అనేవాడు. బిజిలీ సుగుణమ్మ కోడలు సరోజ సాయంతో అతనికి స్వెటర్ అల్లింది. రవిచంద్ర అది తొడుక్కోవడంలో సాయం చేసింది. అతను వేసుకుని నిలబడితే బిజిలీ కళ్ళు ఆనందంతో మెరిసేవి. చిన్నబాబుని చూస్తుంటే బిజిలీ కూడా విచిత్రంగా అత్యంత అద్భుతంగానే ఉండేది. ఎక్కడ చిన్నబాబు, ఎక్కడ తను? బిజిలీకి మాట రానట్టే ఉంటుంది. బిజిలీకి నెలలు నిండుతున్నాయి. సుగుణమ్మ చాలా ఆత్మీయంగా తోడుగానే ఉంటుంది. రవిచంద్ర మొదట ఆవిడతో మాట్లాడడానికి బిడియపడేవాడు. తర్వాత సంకోచం లేకుండా మాట్లాడేవాడు. బిజిలీని నెలకొకసారి డాక్టర్కి చూపించేవాడు. ఇంటికి రాగానే ఏమైనా తినాలని ఉన్నదా చెప్పమని అడిగేవాడు. బిజిలీ అతన్ని చూసి కిలకిలా నవ్వేది. నాకేమీ వద్దు, నువ్వు తప్ప అన్నట్టు చూసేది. బిజిలీ ముఖంలో ఆరాధనా భావం చూస్తుంటే అతనికి ఎలాగో ఉండేది. అతను ఒకసారి కంపెనీ తరపున ఊరు వెళ్లాల్సి వచ్చింది. 20 రోజులలో వస్తానని వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి నెల రోజులైంది. సుగుణమ్మ ఇరుగు పొరుగుతో గుసగుసలు ప్రారంభించింది. ఆ అబ్బాయి ఎక్కడ చూస్తాడు దీన్ని? నెల తప్పింది అనేసరికి మెల్లగా జారుకున్నాడు అంది. ఇక్కడ ఉండనీయటం కూడా దండగే, ఇంటి అద్దె కూడా రాదు అంది ఒక ఆవిడ. వాళ్ళు లోపల అనుకుని ఊరుకోలేదు. బిజిలీతో అనేవారు. ఆ రోజు మధ్యాహ్నం బిజిలీ రవిచంద్ర షర్టుకి గుండీలు కుడుతుంటే సుగుణమ్మ వచ్చింది. మీ ఆయన దగ్గర నుండి ఉత్తరం వచ్చిందటే పిల్ల అంది. ఆవిడ బిజిలీని వసే పిల్ల అని పిలుస్తుంది. అదేమంటే, నాకిదే అలవాటు, ఇష్టం లేకపోతే మా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళండి అనేది. బిజిలీ ఆవిడని చూడగానే లేచి వెళ్ళి కుర్చీ వేసింది. నేను కూర్చోవటానికి నీతో బాత కానీ కొట్టడానికి రాలేదమ్మా. మీ ఆయన వచ్చాడో లేదోనని కనుక్కుపోదామని వచ్చాను. వచ్చాడా రాలేదా? బిజిలీ రాలేదన్నట్టు చూసింది. ఉత్తరం వచ్చిందా? రాలేదు. ఇంకేం వస్తాడు? వచ్చే లక్షణాలేవి కనిపించటం లేదు. 2 రోజుల్లో వస్తానని వెళ్ళాడు. 20 రోజులైంది, ఇక రాడు. నిన్నిక్కడ వదిలి మెల్లగా మొహం చాటేశాడు. చూసి నువ్వే పోతావని వాడి ధైర్యం. నువ్వు ఇల్లు ఖాళీ చెయ్యి, ఎన్నాళ్ళని చూడం మేం మాత్రం. బిజిలీ ఆవిడ వైపు నమ్రతగా చూసింది. ఆయన వస్తారు, తప్పకుండా వస్తారు అంది. ఓస్, ఈ కబుర్లు నాకు చెప్పకు. ఎక్కడైనా పని మీద ఉండిపోవాల్సిందే అనుకో. ఉత్తరం రాసి పడేయడానికేం? అదేం కాదు, అతగాడు ఇక రాడు. నేను రాసిస్తా ఇవన్నీ. ఇప్పుడే చెప్తున్నా, ఎల్లుండి ఫస్టు. ఎల్లుండి కల్లా నువ్వు ఈ ఇల్లు ఖాళీ చేయకపోతే మెడబట్టి గెంటుతా. సుగుణమ్మ అసలే నోరు దురుసు మనిషి. దానికి తోడు 1 నెల అద్దె వృథా అయిందన్న ఆలోచన ఆవిడ మొహమాటాన్ని కుదుళ్లతో లాగి పారేసింది. సుగుణమ్మ వెళ్ళిపోయింది. బిజిలీ అచేతనంగా రాయిలా అలాగే కూర్చుండిపోయింది. చిన్నబాబు తనని వదిలేసి వెళ్ళాడా? ఊహూ, అలాంటి రాక్షసుడు కాదు. అతనికి ఏదో అయింది, అందుకే రాలేకపోయాడేమో. బిజిలీ అతని రాక కోసం ఎదురు చూడసాగింది. ఫస్ట్ వచ్చింది, చిన్నబాబు రాలేదు. బిజిలీ సుగుణమ్మని బ్రతిమలాడి ఇంకొక వారం గడువును కోరింది. సుగుణమ్మ ఆ రోజు ఇల్లు ఖాళీ చేసేయమని చెప్పింది. బిజిలీ శూన్యంలోకి చూస్తూ కూర్చొని ఉంది. చిన్నబాబు నిజంగానే తనని వదిలేశాడా? తనేం తప్పు చేసిందని? అసలు ఆ రోజు తనని ఊరు వెళ్ళిపోనీయకుండా ఎందుకు ఆపాడు? ఆ రోజే తాము దూరం అయినట్టయితే ఎంత బాగుండేది. బిజిలీ చూపులు శూన్యంలోకి చిక్కడి ఉన్నాయి. నెలలు నిండుతున్న తను ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు ఆదరిస్తారు? ఈ పరిస్థితుల్లో అనాథగా తను వెళితే ఎదురయ్యే అవమానం ఏమిటో బిజిలీకి బాగా తెలుసు. ఆమె కళ్ళల్లో నిండిన నీళ్లు చెంపల మీదికి జారసాగినాయి. బిజిలీ చేతిలో పట్టుకున్న చీర వైపు చూడసాగింది. తను చచ్చిపోవాలంటే భయం ఏమీ లేదు. కానీ తన కడుపులో పెరుగుతున్న పాప, దాన్ని హత్య చేయడానికి ప్రాణం ఒప్పటం లేదు. అయినా తప్పదు. బిజిలీ చీర తాడుతో మెలితిప్పి కంఠానికి వేసుకోసాగింది. ఇంతలో తలుపు చప్పుడైంది. బిజిలీ ఆ ధ్వని విన్నా మారు పలకలేదు. సుగుణమ్మ అయి ఉంటుంది. ఇంటిలో నుంచి బయటికి గెంటడానికి వచ్చి ఉంటుంది. తనని ఆవిడ గెంటలేదు. బిజిలీ ఇంకా చీరని బిగేయసాగింది.
బిజ్జూ! తలుపు గట్టిగా తట్టిన శబ్దంతో పాటు రవిచంద్ర కంఠం కూడా వినిపించింది. బిజిలీ చేతులు అప్రయత్నంగా ఆగిపోయాయి. అతని కంఠస్వరమేనా? లేక తన మనసు ఆశపడుతోందా? తన చెవులు తనకే మోసం చేస్తున్నాయా? బిజ్జూ! అసహనంగా ఉన్న కంఠం మరోసారి బిగ్గరగా పిలిచింది. తలుపులు ఇంకా గట్టిగా దడదడలాడినవి. బిజ్జు నరనరాల్లోనూ ఆశ, ఆనందం, సంభ్రమం వెల్లువలా ముంచుకు వచ్చేసినాయి. చేతులు బిజ్జు ప్రమేయం లేనట్టే గబగబా కంఠానికి చుట్టి బిగించిన చీరని లాగివేసినాయి. బిజ్జు లేచి నిలబడింది. కళ్ళు తిరిగినాయి, కాళ్ళు తూలినాయి. పడబోతూ గడని తట్టుకొని చిన్నపిల్లలా తప్పటడుగులు వేస్తున్న దానిలా వచ్చి తలుపు తీసింది. తలుపు తెరవగానే బిజ్జు ఏం చేస్తున్నావు అనబోయిన రవిచంద్ర హఠాత్తుగా ఆగిపోయాడు. బిజ్జు కళ్ళ క్రింద నల్లగా చారలు ఉన్నాయి. ముఖం పీక్కుపోయి ఉంది. ఆ కళ్ళల్లో తెగింపు, ఆనందం కనిపిస్తున్నాయి. ఏడ్చినట్టుగా ఎర్రబడి వాచి ఉన్నాయి. బిజ్జు ఏమైంది? అలా ఉన్నావేమిటి అన్నాడు. బిజ్జు అతన్ని చూస్తోంది. ఆ కళ్ళు అతన్ని చూస్తున్నాయి. అతన్ని పట్టుకుంది. ఏమిటిది? ఒంట్లో బాగాలేదా? అప్రయత్నంగా అడిగాడు. బిజ్జు హఠాత్తుగా ఏడవసాగింది. ఆ ఏడుపు చిన్నగా ప్రారంభమై కట్టలు తెంచుకొని ప్రవాహంలా ఉధృతంగా మారింది. బిజ్జు ఆ ఏడుపుతో ఉధృతమైన ప్రవాహానికి కదిలిపోతూ కంపిస్తున్న తీగలా ఉంది. రవిచంద్ర బిజిలీని పట్టుకున్నాడు. గుండెలకి అదుముకున్నాడు. ఏమైంది? ఏమైంది? కంగారుగా అడిగాడు. బిజిలీ ఏడుపే సమాధానం అయింది. అతను బిజిలీని పట్టుకుని లోపలికి వచ్చాడు. అక్కడ అస్తవ్యస్తమైన పక్క, నేల మీద తాడులా వేసినట్టు పడి ఉన్న చీర అతని కళ్ళకి కనిపించాయి. అతను వాటివైపు అయోమయంగా చూశాడు. బిజిలీ ఏడుపు, తాడులా పేనిన ఆ చీర అతనికి ప్రశ్నార్థకాలు అయినాయి. బిజిలీ అతన్ని చిన్న పిల్లలా ఖర్చుకుపోయింది. ఆ ఏడుపుతోనే ఇంటామె తనని బెదిరించిన వైనం చెప్పింది. మీరు నన్ను వదిలేసి వెళ్లారంటే భయం వేసింది. నేనెక్కడికి వెళ్ళను, అందుకే చచ్చిపోదామని అనుకున్నాను అంది ఏడుస్తూ. మై గాడ్! అతని చేతులు బిజిలీని అప్రయత్నంగా గుండెలకి బలంగా అదుముకున్నాయి. నాకు అక్కడ జ్వరం వచ్చింది బిజిలీ. ఒంటి మీద స్పృహ లేకుండా పడి ఉన్నాను. బిజిలీ అతన్ని చూసింది. అవును, అతను చిక్కి ఉన్నాడు. మై గాడ్! నేను రావటం ఇంకో అరగంట ఆలస్యమై ఉంటే? అతని శరీరం జలధరించింది. అతను ఆవేశంగా బిజిలీ భుజాలు పట్టి ఊపుతూ అన్నాడు. ఈడియట్! నేను రాకపోతే మాత్రం నువ్వు ఇలాంటి ఘోరం చేస్తావా? మనం దేనికోసం చచ్చిపోకూడదు. మన జీవితం మనది. ఈ సంగతి నీకు తెలియదా అన్నాడు. బిజిలీకి అతని మాటలు అర్థం కాలేదు. అయినా అతనికి కోపం తెప్పించినందుకు తప్పు చేసిన దానిలా తలదించుకుంది. మై గాడ్! అతను బిజిలీని పట్టుకుని మంచం మీద కూలబడ్డాడు. అతని కళ్ళ ముందు రూపశవం కదులుతోంది. ఆనాడేమైంది? సరిగ్గా ఇలాంటి ప్రమాదమే జరిగింది. నెల తప్పిన రూప తను వదిలేశానేమోనని భయపడి సరిగ్గా ఇదే పని చేసింది. అతని మనసు ఆక్రోశిస్తున్నట్టుగా ఉంది. అతను ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా బిజిలీని గుండెలకి హత్తుకుంటున్నాడు. బిజిలీ హాయిగా ఉంది. భగవంతుడు ఎంత దయామయుడు అనిపించింది. చిన్నబాబు మంచివాడు, తనని వదల్లేదు. బిజిలీకి మళ్ళీ జన్మ ఎత్తినట్టే ఉంది. రవిచంద్ర అప్పటికప్పుడే సుగనమ్మని పిలిచి అద్దె చెల్లించాడు. జ్వరం రావటం వల్ల రాలేకపోయానని చెప్పాడు. సుగనమ్మ ముఖం రవిచంద్రన్ చూడగానే మాడిపోయింది. బిజిలీ ప్రసవించింది. ఆడపిల్ల కలిగింది. పిల్ల రవి రంగు వచ్చి తెల్లగా బిజిలీ పోలికలతో గమ్మత్తుగా ఉంది. ముద్దుగా, బొద్దుగా, ఆరోగ్యమైన పాపలా ఉంది. ఆ పిల్లని చేతిలోకి తీసుకుంటుంటే రవి చేతులు వణికినాయి. ఆ క్షణంలో ఆ మంచం మీద పడుకున్నది బిజిలీ కాకుండా రూపగా అనిపించింది. రూప, ఎలా ఉంది మన పాప రవి అని అడుగుతున్నట్టే ఉంది. అతని కళ్ళల్లో నీటి పొరలు కమ్మినాయి. ఈ సృష్టిలోకెల్లా ఈ పితృత్వం ఎంత మధురమైనది. కవులంతా మాతృత్వం గురించి వర్ణించి, బిడ్డ యొక్క సేవలలో స్త్రీ అనుభూతినే వర్ణించి కథలు చెబుతారే తప్ప పితృహృదయాన్ని వివరించి చెప్పరు. ఆ బిడ్డని అలా చేతుల్లోకి తీసుకుంటే రవికి తానే ఈ సృష్టి అయినట్టు, బిజిలీ అనే ఒక వ్యక్తి ద్వారా తన సృష్టిని ఇలా విస్తృతపరుచుకుంటున్నట్టుగాను అనిపించింది. ఆ పసిబిడ్డని ఎత్తి పొట్టకి తన ముఖాన్ని ఆనించుకొని కళ్ళు మూసుకుంటూ, నా బంగారు తల్లి, నువ్వు నాలాగా అన్నీ ఉండి ఏమీ లేనిదానివి కాకూడదు. ఏమీ లేకపోయినా అన్నీ ఉండి అదృష్టవంతురాలిగా పెంచి పెద్ద చేస్తాను. ఈ బుల్లి చేతులు నా మెడ చుట్టూ ఎప్పుడు పడతాయో, ఈ ఎర్ర గులాబీ రేకుల్లాంటి పెదవులు డాడీ అంటూ ఎప్పుడు పిలుస్తాయో, నా కళ్ళకి ప్రతిబింబాలు
అయిన ఈ చక్కటి కళ్ళు ఎప్పుడు నన్ను చూడగానే ఆనందంతో మెరుస్తాయో. నీకోసం నేను ఒక చిన్నారి స్వర్గం నిర్మిస్తాను. అది మన చిన్న ఇల్లు. అందులో నువ్వు మదిరాగ్నివి. మీ అమ్మ నేను కలిసి నీకు ఏమీ కొదవ చేయము. పిల్లలకి తల్లిదండ్రులు ఇవ్వాల్సింది ప్రేమాభిమానాలు గాని ధనరాశులు కాదు అని రుజువు చేస్తాను. ఎందుకంటే డబ్బును పెద్దయిన తర్వాత వాళ్ళు సంపాదించుకోగలరు. ఈ ప్రేమ అనేది ఉందే, ఇది ఎంతో మంచి పూజ చేసుకుని అదృష్టవంతులైతే తప్ప దొరకదమ్మా. ఆ విషయంలో నేను చాలా దురదృష్టవంతుడిని. నా తల్లిదండ్రుల దగ్గర నాకు ప్రేమ అనేది దొరకలేదు. నువ్వు నాలాగా ఎప్పుడూ అనుకోకూడదు, తెలిసిందా? ఇంట్లో పిల్లలకి తల్లిదండ్రుల దగ్గర, భర్తకి భార్య దగ్గర ప్రేమ కొరవడితే వాళ్ళు వీధిన పడతారు. లోకం వారి మనసులో అర్థం చేసుకోదు. తల్లి ప్రవర్తన సరిలేదు అంటుంది. చరిత్రహీనులు అని అపవాదు వేస్తుంది. అలాంటి జీవితాల నుండి ప్రతి పిల్లని తల్లిదండ్రులు రక్షించగలగాలి. అలా రక్షించలేకపోతే వాళ్ళు తల్లిదండ్రులే కాదు. ఏమిటి? బిజిలీ కంగారుగా అంది. ఏమిటి అలా కళ్ళు మూసుకున్నావు? పాప బాగాలేదా? అతను ఉలిక్కిపడినట్టుగా కళ్ళు తెరిచాడు. బాగాలేదా? అతను పాపను చూపించాడు. ఈ సృష్టి యావత్తులో ఇంత అందమైనది ఇంకేదైనా ఉందంటే నమ్మను. నీకెలా ఉంది చెప్పు, బిజిలీ తల మీద చేయి వేస్తూ అన్నాడు. నాకు కులాసాగానే ఉంది. అనవసరంగా ఏమైపోతానో అని భయపడ్డాను. నాకంత బాధగా ఏమీ అనిపించలేదు అంది. ఇంతలో నర్స్ అక్కడికి వచ్చింది. బిజిలీకి ఇంజెక్షన్ ఇచ్చింది. ఈ అమ్మాయి మీకేమవుతుంది? మీ పని మనిషా? కుతూహలంగా అడిగింది. కాదు, నా భార్య. రవి చెప్పిన సమాధానం విని నర్సు అంతెత్తున ఎగిరిపడ్డట్టుగా చూసింది. రవిని బిజిలీని మార్చి మార్చి చూసింది. సారీ అనేసి గబాల్న ఏదో పని ఉన్నట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బిజిలీ రవి ఇద్దరు ముఖాలు చూసుకున్నారు. బిజిలీ కళ్ళల్లో చూస్తుండగానే నీళ్లు తిరిగినాయి. 100 సంవత్సరాలు నేను మీతో ఉన్నా నేను మీ పని మనిషినే అనుకుంటారు. అతను బిజిలీ చెంపలు నిమురుతూ అన్నాడు. బాధపడకు. 200 సంవత్సరాలైనా సరే నువ్వు నా భార్యవని అడిగిన వాళ్ళందరికీ చెప్పడానికి నాకు విసుగురాదు, సరేనా? బిజిలీ కళ్ళనీళ్లు తుడిచాడు. పాపం చూపించాడు. చాలా బాగుంది అంది సంబరంగా. నాకు కూడా అన్నాడు. ఇంతలో అక్కడికి డాక్టర్ వచ్చింది. రవి డాక్టర్తో మాట్లాడాడు. బిజిలీ దూరంగా నిలబడిన ఆ ఇద్దరినీ చూస్తోంది. చిన్నబాబు వేసుకున్నది కాకి డ్రెస్ అయినా ఎంత బాగున్నాడు. అతని వల్ల ఆ బట్టలకే అందం వచ్చింది. బిజిలీ పాపం చూసుకుంది. ఇప్పుడు చిన్నబాబుకి నాకు ఈ బంధం ఉందిగా అనుకుంది. నిశ్చింతగా కళ్ళు మూసుకుంది. డాక్టర్ కూడా బిజిలీ కేసి అనుమానంగానే చూసింది. ఆమె నా భార్య అని రవి చెప్పాడు. ఒక్క హాస్పిటల్లోనే కాదు, వాళ్ళిద్దరినీ చూసిన ఎవ్వరికీ వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అంటే నమ్మకం కలగదు. ఏదో ఒకటి ముఖాన అనేయడానికి సందేహించరు. రవి ఫ్రెండ్స్ చూడడానికి వచ్చారు. రవి గర్వంగా కూతుర్ని చూపించాడు. రంగు మాత్రం నీది, మిగతా పోలికలంతా ఆవిడవే అన్నారు. రవి నవ్వి ఊరుకున్నాడు. పోలికలు ఎవరివైతేనేం ఎవరికి కావాలి? మనసుకే కావాలి గాని అనుకున్నాడు. హాయిగా నీ సాటి కుటుంబంలో అమ్మాయిని చేసుకుంటే నీకు ఈ బాధలేవి ఉండేవి కాదు కదా అన్నారు. అప్పుడు మాత్రం ఏం జరిగేది? మీ అమ్మా నాన్న నిన్ను చూసేవారు, ముచ్చట్లు జరిగేవి అన్నారు. అమ్మా నాన్న నన్నే చూడలేదు, ఇంక నా బిడ్డను చూస్తారా? ముచ్చట్లు జరగకపోయాయి అనే బాధ నాకేం లేదు. నా బిడ్డకి నా ప్రేమ కంటే పెద్ద ముచ్చట్లు ఇంకేది అవసరం లేదు. వచ్చిన వాళ్ల మొహాలు మాడిపోయాయి. రవి వాళ్ళని గమనిస్తూనే ఉన్నాడు. వాళ్ళకి డబ్బు పెట్టి వాళ్ళ అవసరాలు సరదాలు తీర్చినన్నాళ్ళు స్నేహం నటించారు. ఇప్పుడు తను పనికిరానట్టే చూస్తారు. వాళ్ళ స్నేహానికి తగనట్లుగా తిరస్కరిస్తున్నారు. అలాగని పూర్తిగా వదిలివేయరు. అప్పుడప్పుడు వచ్చి ఇలా వంకట్టింకర మాటలు విసురుతారు. అవసరం లేని సానుభూతి చూపిస్తారు. అది అతనికి తగని చిరాకుగా ఉంటుంది. బిజిలీ అతి మామూలు కార్మికుడి భార్యగా ఫ్యాక్టరీ హాస్పిటల్లో పురుడు పోసుకొని పాపనెత్తుకొని ఇంటికి వచ్చింది. రవికి ఆ పాప అంటే పంచప్రాణాలు. ఓ రాత్రివేళ పాప లేచి ఏడిస్తే తనే ముందు లేస్తాడు. పాపని ఎత్తుకుని బిజిలీని లేపి పాలు ఇవ్వమని చెప్తాడు. కొన్ని నెలలు గడిచినాయి. పాపకి పోతపాలు అలవాటైనాయి. ఇంట్లో ఉంటే తానే పాలు పడతాడు. అతనికి అది ఎంతో ఇష్టం. ఇరుగు పొరుగు అతన్ని చూసి నవ్వుకునేవారు. అయినా అతడు లక్ష్య పెట్టేవాడు కాదు. సాయంత్రం వేళలా పాపని బిజిలీని తీసుకుని అలా షికారు వెళ్ళేవాడు. కూరగాయలు ఇంట్లో సామాను తెచ్చుకునేవాళ్ళు. రవి పాపని ఎత్తుకుంటే బిజిలీ ఆ సామాన్ సంచులు పట్టుకునేది. ఒకసారి అలా వస్తుంటే తండ్రి వస్తున్న కారు ఎదురైంది.
అతని భార్యతో పిల్లతో బస్టాప్ దగ్గర నిలబడ్డాడు. తండ్రి కారు అతని దగ్గరికి వచ్చి ఆగింది. డ్రైవర్ తండ్రి ఆదేశం మీద డోర్ తెరిచాడు. రవి ఎక్కలేదు. వస్తున్న బస్సు వైపు బిజిలీ చెయ్యి పట్టి పరిగెత్తి అందులో ఎక్కేశాడు. మీ నాన్నకి కోపం వస్తుందేమో అంది బిజిలీ భయంగా. రాణి అన్నాడు. ఆ సాయంత్రం నౌకరు చీటీ తెచ్చాడు. మా కళ్ళెదట ఉండి మా ప్రాణాలు తీయొద్దు, నువ్వు వేరే ఊరు వెళ్ళిపో. తల్లి వ్రాసింది. అదే చీటీ వెనుక అతను సమాధానం రాసి పంపాడు. మీ ఇంట్లోంచి నన్ను వెళ్ళగొట్టగలిగారు. ఈ ఊరంతా మీది కాదు. ఇక్కడి నుండి నన్ను వెళ్ళగొట్టలేరు. అమ్మకి కోపం వస్తుందేమో అంది. రాణి అన్నాడు. వాళ్లతో తగాదా వద్దు భయంగా అంది. అమాయకంగానూ అంది. తగాదా ఎవరు పడుతున్నారు? పాపకి నెలలు వెళ్ళాయి, తప్పటడుగులు వేస్తోంది. బిజిలీ శాంతమూర్తి, సహనశీలి, ఒక్కదానికి కూడా విసుక్కోదు. అది ఎంతో హాయిగా ఉండేది. ఒకసారి పస్తు పడుకొని కూడా చిరునవ్వుతో తనతో మాట్లాడే బిజిలీని చూస్తే అతని మనసు ద్రవించిపోయేది. తలని గుండెలకి నొక్కుకునేవాడు. అతనికి అనిపించేది, ఈ ప్రపంచంలో పెళ్లి చేసుకున్న ప్రతి మగాడి భార్య ఇలా భర్తతో అన్యోన్యంగా ఉంటే ఏ మగాడు అశాంతి అనేది ఎరుగడు కదా అనుకునేవాడు. పాపకి ముచ్చటగా 3 ఏళ్లు నిండినాయి. రవి పాపకి ఆశ అని పేరు పెట్టుకున్నాడు. ఆశ అంటే అతనికి కంటి వెలుగు అన్నమాటే. ఆశకి బంగారపు ఊయల లేదు, నిజమే. కానీ అంతకు మించిన తండ్రి ఒడి ఉంది. పట్టుగౌన్లు లేవు, కానీ తండ్రి ప్రేమ ఉంది. ఆ ఇంట్లో రవి ఏర్పరచుకున్న సామ్రాజ్యంలో ఆశ రాజకుమార్తె. రవికి అప్పుడప్పుడు పక్కనున్న బిజిలీని, ఒడిలో ఉన్న కూతుర్ని చూస్తుంటే ఈ ప్రపంచంలో ఉన్న శాంతి, ఆనందం యావత్తూ తన ఈ చిన్న ఇంట్లోనే ఉన్నట్టుగా అనిపించేది. ముగ్గురు నవ్వులతో కబుర్లతో కలిసి కూర్చొని తింటున్న ఆ పచ్చడి మెతుకులే అమృతమయంగా రుచిగా అనిపించేవి. కానీ అతని ఆనందం ఎన్నాళ్ళో నిలవలేదు. రవి పనిచేసే ఫ్యాక్టరీ స్ట్రైక్ మూలంగా మూతపడింది. యజమానిని కార్మికులు కొట్టడంతో అతను హాస్పిటల్ పాలవడంతో ఫ్యాక్టరీ మూసేశారు. టెంపరరీ కార్మికుల ఉద్యోగాలు ఊడినాయి. దానితో రవి జీవితం మళ్లీ మొదటికి వచ్చినట్టు అయింది. ఆ చిన్న ఇంట్లో పొంగే సంతోష తరంగాలు తగ్గిపోయినాయి. బిజిలీ ఆశకి అన్నం పెట్టడం ఎలాగా అనే సమస్యతో మళ్ళీ రవికి తలమునకలైంది. రవి ఉద్యోగ ప్రయత్నంలోనే రోజులు గడిచిపోతున్నాయి. రవికి ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఒకరోజు రవి ఇంటికి వచ్చాడు. అతని గడ్డం మాసి ఉంది, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఇంటికి రాగానే బిజిలీని సామాన్ సర్ది ఉంచు, మనం ఈ ఊరు నుంచి వెళ్ళిపోతున్నాం అన్నాడు. ఏ ఊరు? మన ఊరు. బిజిలీ కళ్ళు ఆనందంతో ఆశ్చర్యంతో పత్తి కాయలైనాయి. నిజంగానా అంది. నిజంగానే అన్నాడు. బిజిలీ ఉత్సాహంతో లేగదూడ గంతులు వేస్తున్నట్టుగా సామాను సర్దింది. రవి ఎలా సర్దాడో బాకీలన్నీ సర్దివేశాడు. ఇద్దరూ ఆశను తీసుకుని రైలు ఎక్కారు. సొంత ఊరు వెళ్తున్నామనే ఆనందంతో బిజిలీ ముఖం సంతోషంగా ఉంది. ఉన్న ఊరిని వదిలేస్తున్నాననే చింతాభారంతో అతని ముఖం గంభీరంగా ఉంది. నీకు సంతోషంగా ఉందా అడిగాడు. చాలా అంది. అతను నిట్టూర్చాడు. నీకు సంతోషంగా ఉంటే అది చాలు నాకు. ఆ ఊరు వెళితే మనకి కష్టాలు ఉండవు అంది. అతను అలాగా అన్నట్టు చూశాడు. ఇద్దరూ మర్నాటి ఉదయానికల్లా పల్లెటూరు వచ్చేశారు. కోటయ్యకి రవి ఉత్తరం రాశాడు కాబోలు. ఇల్లు ఊడ్చి శుభ్రం చేసి ఉంచాడు. కోటయ్య ఆశని చూసి ముచ్చటపడ్డాడు. బిజిలీని చూసి ఎంత మారిపోయావు నువ్వు అన్నాడు. నేనేం మారాను? నువ్వే ముసలాడివైపోయావు అంది బిజిలీ. బిజిలీకి ఆ ఆరుబయట పొలాలు, గాలి ఎంత హాయిగా ప్రాణం లేచి వస్తున్నట్టుగా ఉంది. పంజరంలోంచి బయటపడిన పిట్టలా ఆమె మనసు స్వేచ్ఛగా ఉంది. బిజిలీ ఊర్లోకి అడుగుపెట్టగానే చిన్నబాబును ఇంట్లో వదిలి ఊర్లోకి పరిగెత్తింది. అందర్నీ పేరు పేరున పలకరించింది. అందరూ బిజిలీ ఏమీ మారినందుకు సంతోషం ప్రకటించారు. బిజిలీ కూతుర్ని గర్వంగా అందరికీ చూపించింది. ఆ రాత్రి భోజనం చేస్తుంటే బిజిలీ ఊరి అందరి విశేషాలు వర్ణించి చెబుతుంటే రవికి విసుగు వచ్చింది. రవి వచ్చిన 4-5 వారాల్లోనే అతను బిజిలీ ఈ ఊరు ఎందుకు వచ్చింది అర్థమైపోయింది. అక్కడ సిటీలో చెల్లక దిక్కులేని వాళ్ళలా ఈ ఊరు వచ్చారు. రవి ఊరు వచ్చిన కొత్తలో అతనికి వినయంగా నమస్కారాలు చేసేవారు. అతని కోసం భక్తితో కూర నారా తెచ్చేవారు. ఆ భక్తి శ్రద్ధలు కనపరచడం మానేశారు. బిజిలీ మూలంగా చిన్నబాబుకి తండ్రికి చెడిందని, ఆయన కొడుకుని ఇంట్లోంచి గెంటివేశాడని అందరికీ తెలిసిపోయింది.
కోటయ్యని చూస్తూ, ఏం కోటయ్య, అక్కడ పట్నంలో బిజిలీ బంగారు ఉయ్యాల్లో మహారాణిలా బతుకుతోందని చెప్పావుగా, ఇదేంటి ఈ మహారాణి ఒంటి మీద చిన్న మెత్తు బంగారం లేదే, కాస్త ఖరీదైన చీరైనా కట్టుకోలేదే అంటూ ఈసడించారు. కోటయ్య తల భూమిలోకి దిగిపోయినట్టు నిలబడ్డాడు. కోటయ్య తన కోపం అంతా బిజిలీ మీద కుమ్మరిస్తూ, ఏంటి బిజ్జు ఇట్లా చేశావు, ఒకవేళ జరుగుబాటు లేదే అనుకో, ఇంకేదైనా ఊరు వెళ్ళి అడుగు తినాలి గాని ఇట్లా అయిన వాళ్ల మధ్యకి బికారుల్లా వస్తారా, చచా నా పేరునంతా తీసేశావు కదా, ఇప్పటికైనా ఆ చిన్నబాబుకి చెప్పి ఇంకెక్కడికైనా పొండి అన్నాడు. ఎక్కడికెళ్ళాం కోటయ్య, మాకు చోటేది అంది బిజిలీ అమాయకంగా. ఎక్కడికో అక్కడికి, బతకాలి అంటే ఈ ప్రపంచంలో చోటే లేదా, ఇక్కడ అందరి ముందు ఈసడింపుతో బ్రతికే కంటే ఎక్కడైనా చచ్చినా నయమే అన్నాడు. బిజిలీ తలదించుకుంది. తన వారిలోకి వచ్చామని ఆనందం కొద్ది రోజుల్లోనే బిజిలీకి అడుగంటిపోయింది. సాటి వారి చూపులు ఈటెల్లా పొడుస్తున్నాయి. వాళ్ల మాటలు ఇక శూలాలే. బిజిలీని చూడగానే అబ్బో రాణివాసం వెళ్ళానని సంబరపడింది. ఆడికి అన్నం పెట్టే సత్తా కూడా లేదు. అంతకంటే ఇక్కడ అరకదున్నే విధవం చేసుకున్నా హాయిగా ఉండేది అనేవాళ్ళు. నేనిప్పుడు ఏమీ బాధలు పడటం లేదు. నా గొడవ మీకెందుకు? నేనేమీ మీ ఇళ్లకి అన్నం పెట్టమని రాలేదుగా. మర్యాదగా మాట్లాడండి. చిన్నబాబుని ఒక్క మాట అన్నారంటే ఊరుకోను అంది బిజిలీ. ఓ ఎబ్బో, మొగుడు దానికి ఒక్కడే ఉన్నాడు అనేవాళ్ళు ఎగతాళిగా. బిజిలీ ఇంటికి వచ్చేసింది. ఓ మూలకు పోయి ఏడుస్తూ కూర్చుంది. ఇంతలో ఎవరో మీద చెయ్యి వేశారో. తలెత్తి చూసింది. ఎదురుగా రవి నిలబడి ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. ఏం లేదు. ఎవరన్నా ఏమైనా అన్నారా? ఎవరూ అనలేదు. నన్నెవరంటారు? కళ్ళు తుడుచుకుంటూ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రవి అక్కడే నిలబడిపోయాడు. అతని కళ్ళ ముందు మబ్బులాంటిది ఏదో విడిపోతోంది. అసలు బిజిలీని పెళ్లి చేసుకోవటమే తప్పేమో అనిపించసాగింది. అమాయకురాలైన ఆమెని వాళ్ల నుంచి యువతల పరిధిలోకి లాగాడు. అలా లాగినవాడు ఆమెకి రక్షణ ఇవ్వలేకపోతున్నాడు. తనకి బిజిలీ దగ్గర ఆశించినటువంటి ప్రేమ, అభిమానం, ఆదరణ పుష్కలంగా లభించినాయి. కానీ అందుకు ప్రతిఫలంగా బిజిలీకి తను ఏమిచ్చాడు? ఏమీ ఇవ్వలేదు. కనీసం కడుపు నిండా తిండి కూడా పెట్టడం లేదు. ఇంతలో పోస్ట్ అని కేక వినిపించింది. రవి వెళ్ళాడు. పోస్ట్ మ్యాన్ ఉత్తరం ఇచ్చాడు. అతను అది తీసుకుని కవర్ చించి చూశాడు. అది తండ్రి రాశాడు. తన అనారోగ్యం కారణంగా విశ్రాంతి తీసుకోవాలి కాబట్టి భార్యా సమేతంగా అక్కడికి వస్తున్నాడట. రవి తక్షణం అక్కడి నుంచి వెళ్ళిపోవాలిట. బిజిలీ టీ తెచ్చింది. ఎక్కడి నుంచి ఉత్తరం అంది. రవి చెప్పాడు. అది వినగానే బిజిలీ ముఖం వెలవెలబోయింది. అయితే మనం వెళ్ళిపోవాల్సిందేనా? ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడే ఉంటాం. ఆయన వెళ్ళిపోమని రాశారుగా. ఇల్లు మా తాతగారిది, దీనిపై ఆయనకి అధికారం లేదు. ఆ రాత్రి రవి తండ్రికి ఉత్తరం రాశాడు. తను పైభాగంలో ఉంటానని, ఈ ఇల్లు వదిలి వెళ్లే ఉద్దేశం లేదని, ఆయన విశ్రాంతి కోసం రాదలుచుకుంటే క్రింది భాగంలో ఉండవచ్చునని రాశాడు. వారం రోజులు తిరగకుండానే రవికి మళ్లీ ఉత్తరం వచ్చింది. ఈసారి లాయరు తక్షణం ఇల్లు ఖాళీ చేయవలసిందిగా కోరుతూ నోటీస్ జారీ చేశాడు. అయితే మనం ఇల్లు విడిచి వెళ్ళిపోవాలా? బిజిలీ భయం భయంగా అడిగింది. ఆ కళ్ళు లేడిపిల్ల కళ్ళలా బెదురుతున్నట్టుగా ఉన్నాయి. రవిచంద్ర క్షణంసేపు బిజిలీని చూస్తుంటే అతనికి జాలి వేసింది. బిజిలీ తల మీద చెయ్యి వేసి దగ్గరకు లాక్కుంటూ, ఏం అవసరం లేదు, ఇది తాతగారి ఇల్లు, నాకిందులో వాటా ఉంది, అంత అవసరమైతే మనం కోర్టుకు వెళదాం అన్నాడు. కోర్టుకి అంటే నాన్నగారితో పోట్లాడటమా అంది. అవును. అది బాగుంటుందా? అందరూ ఏమనుకుంటారు? నీకర్థం కాదులే, ఊరుకో. నీకెందుకు ఈ ఆలోచనలన్నీ? నేనున్నాగా, నేను చూసుకుంటానులే. బిజిలీ కళ్ళల్లోకి నిశ్చింత ధైర్యం వచ్చినాయి. తల ఊపింది. ఆ నిమిషంలో పాపని ఎత్తుకున్న బిజిలీని చూస్తుంటే అతనికి తనకి 2 పసిపిల్లలున్నారు అనిపించింది. ఒకటి బిజిలీ, 2 పాప. పాప వయసులో ఎంత చిన్నది, బిజిలీ కూడా జీవితంలో అంత అనుభవశూన్యురాలు. రవిచంద్ర అదే రోజు కూర్చుని హైదరాబాద్లో ఉన్న తమ లాయరు భజగోవిందరావుకి ఉత్తరం రాశాడు. చివరలో ఈ వివరాలు మీకు తెలియజేశాను. ఇందులో హక్కులు, అధికారాలేమిటో నాకు తెలియవు. మీరెలా చేయమంటే అలా చేస్తాను అని రాశాడు. ఆ ఉత్తరం రాసిన తర్వాత అతనికి నిశ్చింతగా అనిపించింది. తనకు చేతనైనంత చేస్తాడు. అదేది కుదరకపోతే ఈ ఇంట్లోంచే వెళ్ళిపోతాడు. ఈ ఇల్లు కోసం, ఈ డబ్బు కోసం బిజిలీతో తనకి ఏర్పడిన అనుబంధాన్ని వదులుకోలేడు.
బిజిలీ తనని వివాహం చేసుకోవటం వల్ల అధికురాలు అయిందని ప్రపంచం అంటుంది. కానీ తనకి ఒక్కడికే తెలుసు, బిజిలీ వచ్చిన తర్వాత తన జీవితం భాగ్యవంతం అయింది. బిజిలీ అతనిలోని అతి భయంకరమైన ఒంటరితనాన్ని దూరంగా తరిమి కొట్టింది. అతనికి ఇప్పుడు జీవితంలో ఒక ఆలంబన ఉంది. అతని జీవితానికి ముడివేసుకొని ఒక భార్య ఉంది. అన్నింటికంటే అతని జీవన కొమ్మకి విరగబూసిన పువ్వు తన చిన్నారి ఆ పాప బోసినవ్వులు అతని హృదయంలో ఆనందపు జల్లులు కురిపిస్తాయి. ఇది అతనికి సరికొత్త అనుభవం. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తి ఈ సంతానపు మమకారం చవిచూడాలి. లేకపోతే అది సంపూర్ణ జీవితం కానే కాదు. అందుకే అన్నారేమో, పిల్లలు లేని జీవితం మహా ఒంటరి జీవితం అని. ఆ రాత్రి అతను పడుకున్నాడు. పక్కన ఉయ్యాలలో పాప నిద్రపోతోంది. మంచం మీద పడుకున్న అతని గుండెల మీద తల ఆనించి బిజిలీ పడుకుంది. ఆమె అతని సమక్షంలో ఎక్కువగా మాట్లాడదు. అతనికి దగ్గరగా ఉండటం, అతని స్పర్శ బిజిలీకి ఎనలేని ఆనందం ఇస్తాయి. అదొక మూగ ఆరాధన. ఆ భావానికి భాష లేదు. కానీ ఆ అమ్మాయితో అతను పొందే అనుభవం మాత్రం అనిర్వచనీయమైనది. ఏమిటి ఆలోచిస్తున్నావు? చెంపలు నిమురుతూ అడిగాడు. ఈరోజు కోటయ్య ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? రేపు గుడిలో పూజట, మనం 500 రూపాయలు ఇవ్వాలిట. నువ్వేమన్నావు? లేవు అన్నాను. అంటే ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? అంత డబ్బు లేకపోతే అక్కడే ఉండాల్సిందట. డబ్బు లేకుండా ఈ ఊరు రాకూడదట. ఊర్లో ఎవ్వరికీ మనం అంటే గౌరవం ఉండదట. రవిచంద్ర మౌనంగా ఉండిపోయాడు. కోటయ్య అన్న దాంట్లో తప్పేం లేదు. మనుషులకి గౌరవాలు ఎలా వస్తాయి? 100కి 90 పాళ్ళు డబ్బుతో. అది ఎలా సంపాదించింది ఎవరికీ అర్థం కాదు. అది తెచ్చే దర్జా డాబు మాత్రం ఉంటే గౌరవం వస్తుంది. మనిషి తానుగా ఉంటే గౌరవించలేని సంఘం ఇది. ఈ సంఘంలో మనం బ్రతకాలి అంటే దాని నిర్ణయాలు, కొలబద్దలు మనం పాటించాలి. లేదంటే దానిని లక్ష్య పెట్టరాదు. రవిచంద్ర రెండో మార్గమే అనుకున్నాడు. ఈ సంఘంతో, ఈ ఊరితో నాకు పనిలేదు. ఈ ఇల్లు, బిజిలీ నాకు చాలు అనుకున్నాడు. రవిచంద్ర మనసు అనుభవంతో కరడుగట్టింది. అతను ప్రతిదాన్ని తృణప్రాయంగా అవతలికి నెట్టిపారేయగలడు. కానీ బిజిలీ అలా కాదు. ఇక్కడికి ఈ ఊరు వచ్చిన తర్వాత బిజిలీలో ఒక మదన ప్రారంభమైంది. రవిచంద్రని అందరూ గౌరవించాలి. ఎవరైనా అతనిని కాస్త తక్కువగా మాట్లాడితే బిజిలీ ఆడపులి అయిపోయి ఎర్రబడిన కళ్ళతో చూస్తుంది. ఉదయం అంతే జరిగింది. బిజిలీ ఈ ఊరు రాగానే తెలిసిన వాళ్ల దగ్గరకు వెళ్ళింది. వాళ్ళు బిజిలీని వింత మనిషిని చూసినట్టు చూశారు. బిజిలీ జడ వేసుకుంది. చీర పొందికగా కట్టుకుంది. ఓ సిటీ నుంచి వచ్చిన యువతిలా ఉంది. నడక, మాట పూర్తిగా మారిపోయినాయి. చెంగుమంటూ పొట్టి పరికిణీతో ఊరంతా కలే తిరిగే ఆ బిజిలీయేనా అనిపిస్తుంది. అందరూ ఆరాగా చూడసాగారు. ఆడవాళ్ళు ఆమెని చుట్టుముట్టారు. మీ ఆయన నిన్ను బాగా చూస్తాడా? నిన్నెప్పుడైనా కొడతాడా? నీకు చేతికి డబ్బులు ఇస్తాడా? ఇలా అనేక రకాలైన ప్రశ్నలు. బిజిలీ వాళ్ళ ప్రశ్నలకి నేర్పుగా, ఓర్పుగా సమాధానాలు చెప్పింది. బిజిలీ వస్తుంటే దుకాణాల దగ్గర కూర్చున్న యువకులు కొంతమంది ఈలలు వేశారు. దశ అంటే అలా ఉండాలిరా, ఏం సోకు అన్నాడు ఒకడు. ఇదిగో బిజ్జమ్మో, బాగున్నావా? ఒకతను పలకరించాడు. కానీ ఆ పలకరింపులో ఆత్మీయత లేదు, వెటకారం, వెక్కిరింత తప్ప. బాగానే ఉన్నాను అంది. కూతురా? అవును. జమీందారు కోడలివై కూడా ఇట్టా నడిచి వస్తున్నావేంటి? మిమ్మల్ని చూడాలని అంది. మీ ఆయనని కూడా తీసుకురాకపోయావా? చూస్తుండగానే చుట్టూ 10 మంది గుమిగూడారు. వాళ్ల రాక బిజిలీని కదలకుండా నిలేసినట్టుగా ఉంది. అందులో ఒకతను పూసలదండ అల్లుతూ ఇక్కిలిస్తూ అడిగాడు. అవును బిజ్జమ్మా, ఇప్పుడు మీ ఆయన మనలా బీదవాడా, లేక మనం ఆయనకి చుట్టాలు అయ్యాం కాబట్టి మనం గొప్పోళ్ళమా? బంధుత్వం కలుపుతూ అడిగాడు. నువ్వెట్టా అంటే అట్టా అంది తొనకకుండా. మేం మీ ఇంటికి రావచ్చునా? ఒకతను సందేహించాడు. ఇంకా అడిగేదేంట్రా, పోవటమే. ఏం బిజిలీని చేసుకుంటే మనం చుట్టాలమైనట్టేగా? ఒకతను వెకిలిగా నవ్వాడు. ఒకతను బిజిలీ చేతుల్లోంచి పిల్లని లాక్కొని, ఓస్ ఎంత అందంగా ఉన్నావే సిలక, పెద్దయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? మొరటు పెదవులతో పిల్లని ముద్దు పెట్టుకున్నాడు. బిజిలీ ఈడ్చి అతని చెంప మీద కొట్టింది. పిల్లని లాక్కుంది. అతను బిత్తరపోయాడు. బిజిలీ కళ్ళల్లో ఎర్రజీరలు కనిపిస్తున్నాయి. ఆ కళ్ళల్లో కోపం కట్టలు తెంచుకొని ప్రవహిస్తోంది. ముక్కుపుటాలు ఆవేశంతో అదురుతున్నాయి. ఏంటి అట్టా కొట్టావు? అన్నాడు చెంప తడుముకుంటూ. నీ సుట్ట తాగే నోరుతో నా కూతుర్ని ముద్దెట్టుకున్నావని.
అయితే దానెవ్వ సుట్ట తాగేది కాదా? ఆ రోజులు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఆవిడ గొప్పోళ్ళ భార్య, బిజిలీని ఎగాదిగా చూస్తూ అన్నాడు. ఆహా, అట్టానా? గొప్పోళ్ళు అయితే కార్లల్లో తిరగాలి, పరదాల సాటుకు పోవాలి, ఇదేంటి మరి? అందరూ బిజిలీకి దగ్గరగా రాసాగారు. ఏమిటర్రా, ఏమైంది? ఇంతలో సూరయ్య గొంతు వినిపించింది. అందరూ తిరిగి చూశారు. సూరయ్య చేతిలో లాఠీతో నిలబడి ఉన్నాడు. బిజిలీకి ఆయనను చూడగానే ప్రాణం లేచి వచ్చింది. ఆయనను చూడగానే అందరూ తలో పక్కకి సర్దుకుని దూరంగా వెళ్ళిపోయారు. బిజిలీకి గుండెలు తేలికపడ్డాయి. ఆ క్షణంలో ఒక పెద్ద ప్రమాదం తప్పినట్టు అయింది. పాప ఎలా ఉందమ్మా? ఆయన ఆమె చేతుల్లోంచి పాపని ఎత్తుకున్నాడు. మీ అమ్మ నిన్ను తీసుకురమ్మంది అంటూ దారి తీశాడు. బిజిలీ ఆయన వెంట నడిచింది. దూరంగా నిలబడిన వాళ్ళంతా తనని ఎట్లా చూస్తున్నది ఆమెకి బాగానే అర్థమవుతుంది. సూరయ్య ఇంటికి తీసుకువెళ్ళాడు. దుర్గమ్మ పిల్లని అందుకొని మురిసిపోయింది. తీసుకెళ్లి ఉయ్యాల తొట్టిలో పడుకోబెట్టింది. కూర్చో బిజ్జు అంది. ఆమె కూర్చుంది. బిజిలీని చూస్తూ సూరయ్య అన్నాడు, బిజ్జు, మీరు హైదరాబాదులో ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? బిజిలీ కళ్ళు క్రిందకి వాలినాయి. అక్కడ ఇబ్బందులు వచ్చాయ్యా అంది. ఇక్కడ అంతకంటే పెద్ద ఇబ్బంది వస్తుంది మీకు. ఊర్లో అందరికీ మీరు ఒక వింత అయిపోయారు. ఇక్కడ ఎక్కువ రోజులు ఉండవద్దు. బిజ్జు, మీ ఆయనకి ఏదో ఒకటి చెప్పి హైదరాబాద్ వెళ్ళేట్టు చూడు అన్నాడు. బిజిలీ తల ఊపింది. ఆమెకెందుకో గాని ఆయన చెప్పింది ఎంతో నిజం అనిపించింది. మధ్యాహ్నం కోటయ్య కూడా అదే మాట అన్నాడు. ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? అందులో డబ్బు చేతిలో లేనప్పుడు అస్సలు రాకూడదు. బిజ్జుకి ఇదేదో కొత్త విషయంలా ఉంది. హైదరాబాద్లో ఇల్లు లేదు, ఇక్కడ సొంత ఇల్లు. అందులో ఉండి తమ బతుకు తాము బతకవచ్చునని ఆశపడ్డారు. ఈ ఊర్లో అక్కడికంటే చెప్పలేని ఇబ్బంది అయిపోయింది. ఊర్లో అందరికీ తన మాటే కబురైపోయింది. వద్దన్నా ఇంటికి వస్తారు, వేళాకోళంగా ఏదో ఒకటి అంటారు. బిజిలీ మనసు బాధపడుతుంది. బిజిలీ ఇదంతా చిన్నబాబుకి చెప్పలేదు. లోపల బాధపడసాగింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.